వెల్కమ్ బ్యాక్ టు భారత్ తెలుగు అకాడమీ. చూడండి, ఈరోజు చూసుకున్నట్లు నేను అనగా ఆర్ఆర్బీ ఆన్సర్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఆర్ఆర్బీ టెక్నీషియన్ సంబంధించింది. ఈ ఆన్సర్కి వచ్చిన తర్వాత చాలామంది రామార్క్స్ ఇన్ని వచ్చాయన్న, రామార్క్స్ ఈ ట్రేడ్ ఇన్ని వచ్చాయన్న, ఓకేనా. నెక్స్ట్ రామార్క్స్ సికింద్రాబాద్ ఎన్ని వచ్చాయని చెప్పేసి చాలామంది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అనేది జరిగింది. అది మనం దీనికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఐటీఐ ట్రేడ్ వైజ్ అయితే మనం కొంచెం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పీసీఎం ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ ఇంటర్ వాళ్ళది కూడా ఉన్నారు కదా, ఎస్ఎన్టీ సంబంధించింది. వీళ్ళది కూడా ఒకసారి చెప్దాం, ఓకే. అందులోనే అది మనం టోటల్ చూసుకున్నట్లయితే టోటల్ కొన్ని ట్రేడ్స్ కోసం కొన్ని ట్రేడ్స్ తీసుకుని చేయడం జరుగుతుంది. ఈ ట్రేడ్ వైజ్ చూసుకున్నట్లయితే మినిమం యూఆర్ అవును, ఎస్ఏ అవును, ఎస్టీ అవును, ఈడబ్ల్యూఎస్ అవును, టోటల్ అందరికీ కూడా మినిమం ఈ స్కోర్ వచ్చినట్లయితే మీరు కొంచెం సెలెక్షన్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట, ఓకేనా. అది చూడండి, ఫస్ట్ నేను చూద్దాం. హై కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే హై కట్ ఆఫ్ రేట్ చూసుకుంటే ఫస్ట్ పీసీఎం చూడండి, ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ ఎస్ఎన్టీ అండ్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ 75 to 85 వచ్చి అనుకోండి, మీకు అనేది సెలెక్షన్ ఉంటుంది. 75 to 85 మధ్యలో ఉన్న వాళ్ళకి ఫైనల్ రిజల్ట్ అనేది రాబోతుంది కదా. రిజల్ట్లో అయితే మీకు అనేది నేమ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి 75, 85 ఎందుకంటే మన రాస్ స్కోర్ చూసుకున్నట్లయితే చాలామంది హైయెస్ట్ అనమాట. చాలామంది హైయెస్ట్లో దీనికి కాంపిటీషన్ కూడా చాలామంది ఉండడం అనేది జరిగింది అన్ని జోన్లు వైపు చూసుకున్నట్లయితే, ఓకేనా. అయితే నెక్స్ట్ మార్క్ డిస్ట్రిబ్యూషన్లో చూసుకున్నట్లయితే మనం నేను ఒక పీడిఎఫ్ మీకు చూపించిన ర్యాంక్ గురించి చెప్పి మార్క్ డిస్ట్రిబ్యూషన్లో చూసుకున్నట్లయితే అక్కడ కూడా చూసుకున్నట్లయితే చాలామంది మార్క్స్ బాగా గెయిన్ మినిమం 50+ అబవ్ చాలామంది గెయిన్ చేసిన అయితే ఉన్నారనమాట అక్కడ, ఓకేనా. అంటే మినిమం నేను 50 వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అవ్వరు ఈ విధంగా కాదనమాట. మీరేంటి అలా చెప్తుంటాను కాదు, మినిమం మీరు తెచ్చుకోవాలి. మినిమం మీకు ఈ విధంగా వచ్చినట్లయితే ఛాన్స్ ఉంది, ఓకేనా. 75 to 85 వచ్చినట్లయితే మీకు అనేది ఛాన్స్ అనేది ఉంటుంది సెలెక్షన్ అయ్యే అవకాశం, ఓకేనా. అయితే నెక్స్ట్ చూడండి, ఫిట్టర్ చూసుకున్నట్లయితే మనం ఎందుకంటే చూడండి హై కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఇది పక్కన వచ్చండి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, డీజిల్ మెకానిక్ ఇవి చూసుకున్నట్లయితే వీటికి సంబంధించిన పోస్టులు అనేది ఎక్కువ ఉన్నాయన్నమాట. ఆర్ఆర్బీ టెక్నీషియన్ ఈ 1, 2, 3, 4, 5 ట్రేడ్స్కి చాలా ఎక్కువ అనేది ఉండడం జరిగింది పోస్టులు కూడా, ఓకేనా. నెక్స్ట్ కాంపిటీషన్ కూడా ఎక్కువ డిమాండ్ ఇదే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది ఉంటుంది, నెక్స్ట్ వెల్డర్ ఉంటుంది, నెక్స్ట్ డీజిల్ మెకానిక్, నెక్స్ట్ ప్లంబర్, ఇవే ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ ఫిట్టర్ చూడండి. ఫిట్టర్ చూసుకున్నట్లయితే ఏ జోన్ అవని 63 to 75 వచ్చినట్లయితే మీకు అనేది సెలెక్షన్ అయ్యే అవకాశం అనేది కనిపిస్తుంది, ఓకేనా. అవుతారు, ఓకేనా. అది చూడండి, అవుతారని కాదు, అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే మీకు అక్కడ చెప్పలేము. 75 వచ్చినోడికి ఒక షిఫ్ట్లో ఉన్నాడు, నెక్స్ట్ 75 వచ్చినోడు సెకండ్ షిఫ్ట్ ఉన్నాడు. ఇక్కడ ఫస్ట్ షిఫ్ట్ ఈజీగా ఉంది, సెకండ్ షిఫ్ట్ హార్డ్గా ఉంది. ఈ హార్డ్ అవుట్ నార్మల్ ఇచ్చి కలిసిపోద్ది అనమాట. ఈ అబ్బాయి సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది, ఓకేనా. అంటే ఎందుకంటే నార్మల్ ఇస్తున్న ప్రాసెస్ అనేది ఉంది కదా ఇందులోనే, ఓకేనా. అంటే మీకు 1/3 ఇవన్నీ పోగా ఎక్స్పెక్టెడ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మీకు వచ్చినట్లయితే మీకు అనేది సెలెక్షన్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది ఫిట్రోల్కి. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ చూడండి 63 to ఇది కొంచెం హై అనమాట. ఎలక్ట్రీషియన్ అనేది హై అనమాట, ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు. పోస్టులు కూడా దీనికి చాలాగా ఉంటుంది. దీనికి కాంపిటీషన్ కూడా ఆ విధంగా కొంచెం హై తీసే అవకాశం అనేది ఉంది. 66 to 75 వచ్చినట్లయితే మీరు కొంచెం సేఫ్ స్కోర్ అమ్మ ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ వెల్డర్ చూడండి. వెల్డర్ వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ మంది ఉంటారు కాంపిటీషన్. మీరు 55 to 65 తెచ్చుకున్నట్లయితే మీరు కొంచెం సేఫ్లో ఉన్నట్లయితే, ఓకేనా. వెల్డర్ వాళ్ళు కూడా కొంచెం 55 to 65 తెచ్చుకుంటే మీరు కొంచెం సేఫ్ జోన్ ఉన్నట్లు అనమాట రిజల్ట్ వచ్చే టైంకి. నెక్స్ట్ డీజిల్ మెకానిక్ చూసుకోండి. 60 to 71 వచ్చినట్లయితే మీరు కూడా కొంచెం సేఫ్ అనమాట. ఇక్కడ డీజిల్ మెకానిక్ కూడా కాంపిటీషన్ ఎక్కువ అనమాట. ఇది ఎందుకంటే డీజిల్ లోకల్ సైడ్ అని చెప్పేసి ఇదని చెప్పేసి, ఓకేనా. ఎల్లో అనేది ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ పోస్టులు అనేది కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉండొచ్చు. నెక్స్ట్ ఫిట్టర్ చూడండి. ఫిట్టర్ CNW అన్నిటికి ఎలిజిబుల్ అని బ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి చాలా అన్నిట్లు కూడా, ఓకేనా. అవి చూస్తారు కదా. హై కట్ ఆఫ్ పోస్టులు చూసుకున్నట్లయితే ఈ 5 ట్రేడ్లు అనేది రావడం అనేది జరుగుతుంది. హై కట్ ఆఫ్ అనమాట, ఓకేనా. హై కట్ ఆఫ్ ప్లస్ చాలా పోస్టులు అనమాట. వీటికే చాలా పోస్టులు. ఇవి అందరూ ప్రతి ఒక్కరు ఐటీఐలో ఇవే ట్రేడ్స్ ఎక్కువ చాలామంది చేస్తారు. ఫిట్టర్ అవన్నీ, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఓకేనా. వీళ్ళే ఎక్కువ మంది అప్లై చేసి అనేది ఉంటారు అనమాట, ఓకే. చూసారు కదా, అర్థమైంది కదా మినిమం. అయితే చూడండి నెక్స్ట్ 63 బిఫోర్ వచ్చిన వాళ్ళు మేము సెలెక్ట్ అవ్వమని చెప్పి అయితే అలగెన్స్ కాదు, మీకు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రిజల్ట్ వచ్చే వరకు అయితే ఆగండి. ఎందుకంటే చూడండి 60 వచ్చాయి ఒక షిఫ్ట్లోనే. నేను 63 అన్నాను, 60 వచ్చాయి, ఓకేనా. ఇంకోటి కూడా 50 వచ్చాయి అనమాట, 60 వచ్చాయి. ఇక్కడ ఈ అబ్బాయి పేపర్ కొంచెం హార్డ్గా ఉంది. ఇక్కడ నార్మలైజేషన్ మీకు అన్ని మార్కులు కలుస్తాయి, ఓకే. నువ్వు కూడా అప్పుడు ఈ అబ్బాయితో పాటు పోటీ అనేది రావచ్చు అనమాట, ఓకేనా. అది నువ్వు ఈ విధంగా కలిసే అవకాశం అనేది ఉంటుంది. అయితే నెక్స్ట్ చూడండి, లో కట్ ఆఫ్ మార్క్ చూసుకున్నట్లయితే లో కట్ ఆఫ్ ట్రేడ్స్ పెయింటర్ అవని, కార్పెంటర్ అవని, టర్నర్, వైర్ మ్యాన్. ఇక్కడ ఎందుకంటే పెయింటర్ అనేది అంతమంది ఎక్కువ మంది ఉంటారు అనమాట చేసిన వాళ్ళు. ఇక్కడ చూడండి మినిమం 45 to 50 తెచ్చుకున్నట్లయితే మంచిది. 50 అని కాదు,
చెప్పలేం 60 దగ్గర కూడా వెళ్ళిపోవచ్చు. 45 నుంచి 60 దగ్గర తెచ్చిన కొంచెం బెటర్ అనమాట. ఓకేనా, అర్థమవుతుందా? అది కార్పెంటర్ చూసుకుని వాళ్ళకి కూడా ఎక్కువ మంది అంత కాంపిటీషన్ ఇక్కడ ఏమి ఉండదు అనమాట. 45 to 48 ఈ విధంగా తెచ్చుకుంటే 48 లేదా 50 దగ్గరలో అన్ని క్యాస్ట్లో వాళ్ళన్నీ తెచ్చుకుంటే మంచిది. నెక్స్ట్ టర్న్ వరకు చూడండి, టర్నర్ కొంచెం ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది అనమాట. ఎక్కువ మంది కొంచెం ఉంటారు. టర్న్ కూడా వెల్డర్ వాళ్ళతో పాటు కాంపిటీషన్ ఉంటుంది అనమాట. సేమ్ వెల్డర్ ఎంతమంది కూడా ఈ విధంగా రావచ్చు అనమాట. మీరు కూడా 60 to 68 తెచ్చుకున్నట్లయితే కొంచెం సేఫ్ అనమాట. ఓకేనా, వైర్ మ్యాన్ చూడండి, వైర్ మ్యాన్ అంతకేం ఉండదు. మీరు కూడా కొంచెం 58 to 66 ఇవన్నీ తెచ్చుకున్నట్లయితే కొంచెం బెటర్. అర్థమంది కదా, లో కట్ ఆఫ్ హై కట్ ఆఫ్ అని చెప్పేసి. ఒకసారి చూడండి, ఎందుకంటే ఫిట్టర్ చూడండి, ఫిట్టర్ నార్మల్ చూసుకున్నట్లయితే ఒక 18 డివిజన్ దగ్గర ఉన్నాయి రైల్వే. 18 డివిజన్లో చూసుకున్నట్లయితే డివిజన్ కొన్ని మన ఎస్సీఆర్లో 8 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి 7 పోస్టులు ఉన్నాయి. ఈస్ట్ కోస్ట్ 7 పోస్టులు ఉన్నాయి. ఓకేనా, ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్లయితే వీళ్ళకి మరీ దారుణం ఒక 10 పోస్టుల దగ్గర ఎలిజిబిలిటీ అనేది ఇలా అయ్యారనమాట. ఓకేనా, ఇక్కడ ఏంటంటే కట్ ఆఫ్ దేన్ని డిసైడ్ చేస్తుందంటే ట్రేడ్ వైజ్ అనమాట. మీరు ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ ట్రేడ్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పి ఉంటుంది అనమాట. ఓకే, దాన్ని బట్టి అయితే మనం నిన్న వచ్చిన రామవర్క్స్ ఈ మన కామెంట్ సెక్షన్ సీట్ బట్టి ఇది అనేది రెడీ చేసి మేము ముందైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, నేనైతే వ్యూస్ రావడం వీటి గురించి అయితే ఏదో పెట్టేసి ఈ విధంగా అయితే చేయట్లేదు. అందువల్ల మినిమం ఈ విధంగా మీకు వచ్చినట్లయితే కొంచెం సేఫ్ ఉన్నట్లు అనమాట. మన పీసీఎం ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ ఇంటర్వల్ చూసుకున్నట్లయితే మీకు కొంచెం కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు హై లెవెల్ అనమాట. ఎందుకంటే చాలామంది ఇంటర్వ్యూ చేసి ఉంటారు, అందరూ దీనికి డిమాండ్ ఎక్కువ, చాలామంది అప్లై చేసుకుని ఉంటారు. ఓకేనా, అర్థమవుతుంది కదా. అయితే లో కట్ ఆఫ్ అనేది మీకు అర్థమైంది కదా, హై కట్ ఆఫ్ అనేది వేరైతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, మీకు ఇంకా ఇందులో ఏ ట్రేడ్స్ లేవో ఒకసారి కామెంట్స్ అసలు కామెంట్ చేయండి. వాటికి సంబంధించిన కూడా నేను ఒకసారి ఓకే వాటిని రివ్యూ చేసి పోలే చూసి ఎంతమంది వస్తుందో దాన్ని బట్టి కూడా ఒకసారి మనం అది చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అసలు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.